హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక దీర్ఘగణం కొలతలు ఈ విధంగా ఇచ్చాడు. ఇందులో 2 సెంటీమీటర్ల భుజం గల సమగణాలను ఉంచగల సంఖ్య అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఇటువంటి సందర్భంలో ఏమంటున్నాడు, ఒక దీర్ఘగణం ఈ కొలతలతో ఉంది, అందులో 2 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి సమగణాలను ఎన్ని అందులో పెట్టగలము ఉంచగలమని అంటున్నాడు. ఇది ప్రీవియస్ ఏపీ టెట్ క్వశ్చన్. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే, వాడు ఇచ్చినటువంటి దీర్ఘగణం తాలూకా వాల్యూమ్ ని మనకి దేనితో వాడు ఫిల్ చేయమంటున్నాడు, సమగణాలతో ఫిల్ చేయమంటున్నాడు. కాబట్టి దాని తాలూకా వాల్యూమ్ తో మనం డివైడ్ చేస్తే ఎన్ని అవసరం అవుతుందో తెలుస్తుంది. కాబట్టి వాడు ఇచ్చినటువంటి క్యూబాయిడ్ దీర్ఘగణం తాలూకా కొలతలు ఏంటి, 6 × 5 × 4. మనకి వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. అందుకని అది చేస్తాను. బై మనకి ఏవి అందులో ఫిల్ చేయమంటున్నాడు, క్యూబ్స్ అంటే సమగణాలు. కాబట్టి సమగణం తాలూకా వాల్యూమ్ గణపరమైన ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్. కాబట్టి అటు 2 సెంటీమీటర్లు కలిగినటువంటి భుజం అన్నాడు. కాబట్టి ఏ క్యూబ్ అంటే అర్థం ఏంటి, 2 × 2 × 2 అంటే దీర్ఘగణం వైశాల్యం దీర్ఘ గణం తాలూకా గణపరిమాణాన్ని సమగణం తాలూకా గణపరిమాణంతో డివైడ్ చేయాలి. అప్పుడు ఆ సమగణాలు ఎన్ని ఫిక్స్ అవుతాయో తెలుస్తుంది. 2 × 2 4 కదా, 4 తో డివైడ్ అవుతుంది. 2 1s 2 3s 3 × 5 15. అంటే ఈ కొలతలు కలిగినటువంటి దీర్ఘగణంలో 2 సెంటీమీటర్ల సమగణాలు ఎన్ని పెట్టగలమంటే 15 అందులో పెట్టగలం అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.